సమస్యను మొదట దేవుని దృష్టిలో పడేంతగా నువ్వు ప్రయత్నం చేస్తే చాలు, మిగతాది దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని గమనించండి. వారి పేర్లు, వారి యొక్క వంశము, వారి యొక్క గోత్రము అక్కడ రాయబడలేదు. నిజంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, వారి విశ్వాసము చాలా చాలా గొప్పది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య వారు ఎలాంటి వ్యక్తులో చూడలేదు. ఆలోచన చేయండి, వారి గొప్పవాళ్ళ, లేకపోతే సమాజంలో అధికుల, పేరు కలిగిన వారా, ఖ్యాతి కలిగిన వారా, లేకపోతే ధనవంతుల, ఇవేమీ చూడలేదు. యేసయ్య వారిలో చూచింది ఏంటంట? విశ్వాసం. హల్లెలూయా. యేసు వారి విశ్వాసమును చూచి, ఏమని రాయబడి ఉంది అక్కడ? యేసు వారి విశ్వాసమును చూచి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక వ్యక్తిలో దేవుడు చూచేది ఏంటో తెలుసా? బలమైనటువంటి కార్యము జరగటానికి, శక్తివంతమైన దేవుని అద్భుతాలు మన జీవితంలో జరగటానికి ఆలోచన చేయండి. దేవుడు చూచేది మనలో విశ్వాసాన్ని. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే చాలు. నీకు ఇంకేమి లోకంలో ఇంకేమి ప్రత్యేకమైన గుర్తింపులు అవసరాలా? ఆలోచన చేయండి. నువ్వు ధనవంతుడు అయితేనే నేను చేస్తాను, లేకపోతే నీకు ఒక పేరు ఉంటేనే నేను చేస్తాను, నీకు ఒక ఖ్యాతి ఉంటేనే నేను చేస్తాను, నేను ఒక కార్యం చేయాలంటే కనీసం ఈ అర్హత అయినా ఉండాలని దేవుడు ఏం చెప్పట్లే. దేవుడు కోరుకునే ఏకైక అర్హత ఏంటో తెలుసా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో కార్యము జరగడానికి ఏం కావాలి? విశ్వాసం. హల్లెలూయా.